ఇచ్చినటువంటి మన ఏలూరు రేంజ్ ఐజీ సార్ శ్రీ అశోక్ కుమార్ గారికి, ముఖ్యంగా మన సత్యారెడ్డి కాలేజ్ ప్రెసిడెంట్ సత్యారెడ్డి కాలేజ్ పబ్లిక్ స్కూల్ ప్రెసిడెంట్ గారి గౌ గారికి, ముఖ్యంగా మనకి ఈ యొక్క ఏలూరు డిస్ట్రిక్ట్ పోలీస్ కి డ్రోన్స్ వితరణ తరఫున, తర్వాత అశోక్ కుమార్ గారు ప్రత్యేకంగా వారి తరఫున ఏదైతే డ్రోన్స్ వల్ల టెక్నాలజీ వాడుకొని ఐజీ గారు డీజీ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇనిషియేటివ్ తీసుకొని మేము ఉంటాం. వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇలా ఈ యొక్క డ్రోన్స్ సమర్పించుకొని డ్రోన్ ద్వారా ముఖ్యంగా ఈ రోజు పోలవరంకి చాలా అయిపోతు పోలవరం మనకి భద్రతా వారు డ్రోన్ శాంతి భద్రతలకు చాలా ఉపయోగకరమని ఆరోజు సీఎం సార్ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన్ని కాంటాక్ట్ చేయమని హీ రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ. అది ఎంత కాస్ట్ ఏంటి కూడా అడగకుండా ఇది ప్రజలకు పనికి వస్తుందా, ఇంతకుముందు సీసీటీవీ కెమెరాస్ పెట్టారు సార్ కానీ అవి చాలా వరకు మెయింటైన్ అవ్వట్లేదు, ఇది అలా జరుగుతుందా అని ఒకటి స్పెండింగ్ సంథింగ్ దట్ అది ప్రజలకి ఇంపాక్ట్ కావాలన్న ఒక ఆలోచనతో ఇమీడియట్లీ విదిన్ ఐ థింక్ 1 or 2 days ఓన్లీ గాట్ దట్ డ్రోన్ ఫర్ ఏలూరు. మీ అందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఏలూరు ఇలా ఉంది. ఏలూరు అంటే ఒక ఏలూరు నగరానికి ఒక చిరునామా ఏదైనా చెప్పాలంటే మనం సిఆర్ రెడ్డి కాలేజ్ గురించి అంటాము. సిఆర్ ఫస్ట్ నేను ఏలూరులో జాయిన్ అయినప్పుడు కూడా నాకు ఫస్ట్ ఏలూరు ఎంటర్ అయినప్పుడు నాకు ఫస్ట్ కనపడిన ఇన్స్టిట్యూషన్ సిఆర్ రెడ్డి కాలేజ్. అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ ఏలూరు సిటీకి కానీ ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి కానీ చాలా ఉంది. నేను ఆయన 100 years ఈ సెలబ్రేషన్స్ అప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా నాకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన గురించి చెప్పిన మాటలు కూడా చాలా స్ఫూర్తినిచ్చాయి. అలాగే ఆ స్ఫూర్తిని అలాగే కంటిన్యూ చేస్తూ ఇవాళ ప్రజల కోసం ఎంతో కొంత మనం వెనక్కి తిరిగి ఇవ్వాలి. మనకి ఇంత ఇచ్చిన దేశానికి, ఇంత ఇచ్చిన రాష్ట్రానికి కానీ మన మన ప్రాంతానికి కానీ సహాయపడేటట్లు మనం ఉండాలి అని చెప్పి ఒక వెరీ వాల్యుబుల్ డ్రోన్ ఆయన మనకి పోలీసింగ్ కి గిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము ద డ్రోన్ ఈజ్ ఆల్సో వెరీ కేపబుల్ డ్రోన్. దాంట్లో నైట్ విజన్ కెమెరాస్ ఉంటాయి, మార్నింగ్ కూడా చక్కగా పనిచేస్తుంది. ఒక డ్రోన్ ఒక 1000 CCTV కెమెరాలతో సమానం, ఇంకా ఎక్కువ. ఇప్పుడు పోలవరంలో మునక ఏదైనా వరద వస్తే అక్కడికి మనం తీసుకెళ్ళొచ్చు. అలా కాకుండా ఒక పెద్ద ద్వారక తిరుమలలో పెద్ద బందోబస్తు జరుగుతుంది, చాలా మంది జనాలు వస్తారు. అక్కడ మనం వారి ప్రజలకు ఎవరికి స్టాంపీడ్ లాంటి సిచ్యువేషన్ కాకుండా పుష్కరాలు లాంటి పట్టిసీమ లాంటి పుష్కరాలు లాంటి ఏరియా జరిగినప్పుడు అక్కడ ఎవరు మునిగిపోకుండా అది ప్రతిరోజు అది ఎగిరిన ప్రతి నిమిషం కూడా ఒక ఇంపాక్ట్ కనపడుతుంది. దాంట్లో ఆడపిల్లలను వేధించే వాళ్ళని గుర్తించవచ్చు, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు సాగించే వాళ్ళని గుర్తించవచ్చు. అంటే అది ఏ ప్రాంతానికైనా ఇమీడియట్లీ తీసుకెళ్ళగలిగేటట్లు ఆ డ్రోన్ ఉంది. అందులో కూడా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉంది. అది ఎగరేసినప్పుడు అక్కడ ఏరియాలో ఎన్ని కార్స్ ఉన్నాయి, ఎంతమంది మనుషులు ఉన్నారు, ఇమీడియట్లీ ఆ స్క్రీన్ కంట్రోల్ లో కనపడుతుంది. ఇంకా ఎవరైనా ఇప్పుడు సిఆర్ రెడ్డి కాలేజ్ లో ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు కూడా ఉన్నారు. దట్ డ్రోన్ ఈకో సిస్టమ్ విల్ ఓపెన్ అప్ ఫర్ లాట్ ఆఫ్ AI యాప్స్. వాళ్ళు దాంట్లో కూర్చొని డెవలప్ చేయగలిగితే ఏదైనా డిటెక్ట్ చేసేయగలిగే సామర్థ్యం ఆ డ్రోన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు కానీ ఇప్పుడు మొబైల్ యాప్స్ డెవలప్ చేసినట్లు ఫ్యూచర్ లో డ్రోన్ యాప్స్ కానీ ఎవరైనా డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తే కెరియర్ పరంగా కూడా చాలా మంచి గ్రోత్ కూడా ఉంటది. అట్లాంటిది ఒక మంచి పునాది రాయిలాగా ఈ డ్రోన్ ని ఆయన గిఫ్ట్ ఇవ్వడం వల్ల వి థ్యాంక్ హిమ్ హోల్ హార్టెడ్లీ ఫ్రమ్ నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ప్రభుత్వానికి పనికొచ్చింది. రేపుతున్న సైక్లోన్స్ కానీ సైక్లోన్స్ కానీ ఫ్లడ్స్ కానీ వచ్చి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రజలకి ఏ విధమైన ఎలక్షన్స్ కానీ ఈ థెఫ్ట్ లేకపోతే
క్రైమ్ ఇన్నిటికీ ఉపయోగపడుతుంది అంటే ఇది ప్రజలకి ఉపయోగపడేది, పోలీసులకి ఎట్లా ఉపయోగపడాలి అని దీన్ని అడగానే మేము కంపెనీ తరఫున అన్ని గ్రూప్ తరఫున చేస్తుంది. తప్పకుండా మన ఎస్పీ గారు కానీ ఐజీ గారు కానీ ఇక్కడ పోలీసు సిబ్బంది అందరూ చాలా మంచి ఈ క్రైమ్ కంట్రోల్ చేస్తామన్నా లేకపోతే అన్నిటికీ ముందుండి ఒక సిస్టమేటిక్ గా ఫ్యూచరిస్టిక్ గా ఎట్లాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇవన్నీ ముందే చేసి మన ఆంధ్ర సేన్ గారు ఐడియా ప్రకారం కూడా ఇవన్నీ మన పాపులేషన్ కానీ మన ఆంధ్రప్రదేశ్ చాలా ఉపయోగపడతాయి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఎస్పీ గారు, అవంతి ఫీడ్స్ ఎండి శ్రీ ఇంద్రకుమార్ గారు, సిఆర్ రెడ్డి కాలేజ్ ప్రతినిధులు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఇక్కడ వచ్చిన పోలీస్ అధికారులందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా అభినందించదగ్గ విషయము. దాదాపు 8 లక్షల రూపాయల విలువైన డ్రోన్ని వారు పోలీస్ శాఖకి డొనేట్ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయము. ఎందుకంటే మీకు తెలుసు, శాఖ మనకు టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి, నేరాల పరిధి కూడా పెరిగిపోతూ ఉంది. క్రిమినల్స్ రకరకాల టాక్టిక్స్ ఉపయోగించి నేరాలు చేస్తున్నారు. ఇవన్నీ పాత రోజుల్లో మాదిరి పోలీస్ శాఖ మనుషులతోనే మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేసి పట్టుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. సో విస్తృతంగా టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వము కొంతవరకు నిధులు సమకూర్చగలదు, అన్నీ సమకూర్చలేదు. ఇటువంటి డోనర్స్ కూడా కొంతమంది వచ్చి ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ మాకు ఇవ్వడం వల్ల ప్రభుత్వం వచ్చే నిధులతో పాటు ఈ నిధులు తీసుకుంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చి మేము ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయగలము. సో దానికి వారు నేను అవంతి ఫీడ్స్ ఎండి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా అడ్వాన్స్ డ్రోన్ అని చెప్పారు. నేను కూడా చూశాను, మొన్న టెస్ట్ సభలో టెస్ట్ చేశారు దీన్ని. నైట్ టైం కూడా అది మనకి ఇన్ఫ్రారెడ్ ఫీచర్స్ ఉన్నాయి దానికి. నైట్ కూడా మనము ఫ్లై చేసినప్పుడు మనుషులు ఎంతమంది ఉన్నారో కూడా చూపిస్తుంది. ఎస్పెషల్లీ మన రేంజ్లో చాలా వాటర్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ చూసినా వాటర్ ఉంటుంది. ఏదైనా ఈ గ్యాంబ్లింగ్ రైడ్స్ కానీ దానికి వెళ్ళినప్పుడు పోలీసు వారు వెళ్ళిపోతుంటే ఒకసారి అక్కడ వాళ్ళు గ్యాంబ్లింగ్ చేస్తున్న వాళ్ళు పరిగెత్తిపోయేసి ఆ వాటర్ బాడీస్లో పడిపోయి కొన్నిసార్లు అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ముందు తర్వాత పోలీస్ శాఖకు కూడా వెళ్ళడానికి ముందర అక్కడ ఏమేమి ఆబ్స్టికల్స్ ఉన్నాయి రోడ్డు మీద, అక్కడ ఏమన్నా ప్రమాదాలు ఉన్నాయని చూడడానికి ఇదివరకు అవకాశం లేదు. ఇప్పుడు ఇటువంటి అడ్వాన్స్ డ్రోన్ రావడం వల్ల పైనుంచి ఒకసారి ఫ్లై చేసి అక్కడ వాటర్ బాడీస్ ఏమున్నాయి, తర్వాత వాళ్ళు అక్కడ ముళ్ళపతులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఒక అసెస్మెంట్ మాదిరి మనం చేసుకొని దాని తర్వాత మనం సరైన ప్రికాషన్స్ తీసుకొని వెళ్తే ఆ రైడ్స్ కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది. అక్కడ ఉన్న వ్యక్తులకు కూడా సేఫ్టీ ఉంటుంది, వాళ్ళు కూడా ఏదైనా పడిపోవడం అట్లా జరగకుండా జాగ్రత్తగా అరెస్ట్ చేయొచ్చు. అంతా మీకు తెలుసు, మనకు ఈ గ్రూప్స్ లాండర్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు, పబ్లిక్ మీటింగ్స్ అప్పుడు మనము కింద నుంచి చూస్తే ఒక విధంగా ఉంటుంది, ఆకాశంలో చూస్తే అసెస్మెంట్ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ డ్రోన్స్ అనేది చాలా యూస్ఫుల్. సో ఇనిషియేటివ్ తీసుకున్న ఎస్పీ గారు వారు దాతల్ని సంప్రదించి వారిని కూడా అభినందిస్తున్నాను. కొత్త డోనర్స్ కూడా అభినందిస్తూ ఈ ఎక్విప్మెంట్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. మనం చూస్తుంటే ఈ మధ్య డోనర్స్ చాలా మంది ముందుకు వస్తున్నారు, సీసీ కెమెరాస్ కానీ డ్రోన్స్ కానీ అన్నీ ఇస్తూ ఉన్నారు. మనం జాగ్రత్తగా వాటిని పాడైపోకుండా వాటి గ్యారంటీ లైఫ్ పీరియడ్ కంటే బియాండ్ వచ్చేటట్టుగా మనం వాటిని మెయింటైన్ చేసి వీటన్నిటిని ఉపయోగించుకొని ప్రజలకు ఇంకా సేవ చేయాలని కోరుకుంటూ ఎస్పీ గారిని, అవంతి ఫీడ్స్ ఎండి గారిని మరోసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. మరి
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీరు చేసేటువంటి సేవలకి సమావేశాలు జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మరిన్ని సేవలు చేస్తూ ముందు సమాజానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. పిల్లలంతా పోలవరం పోలవరం వాడతారు. ఒక్క డ్రోన్ అయితే సీజన్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.